బండిలో పెట్రోల్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ ఇంటి పక్కన ఉన్న పెట్రోల్ బంక్ రావడం జరిగింది. ఫ్యూయల్ ఇండికేటర్ లో వచ్చింది. 18 మైల్స్ రేంజ్ ఉందంట. నైస్ రా. This your car? I do. I stay here in the domain area. Oh, do you? Yeah. Hey, how much would you charge me to my grandson? He's going to be 2. And we're trying to get a real lifelike car for him to take pictures in. Where do you guys stay? We stay in Taylor. Taylor? But we could come here. Like, we could bring him over here or meet you somewhere just for him to see the car. The Ka-Chow is what it is. Yeah, sure. That would be fine. You think so? Yeah. I mean, I'll pay you some money. No. That's all right. Okay. Let me get your number down. Oh, yeah, for sure, man. I'm going to take a picture of it too. Absolutely. He loves it, man. What's your number? Yeah, his birthday is Saturday. This Saturday? Yeah. But we'll get with you on Friday, maybe. ఓకే, కపుల్ ఆఫ్ పాయింట్స్. ఫస్ట్ $36 అయింది. ఫుల్ ట్యాంక్ చేసేసిన. కాస్ట్కోకి ఎప్పుడు పోతాం ఏమో తెలియదు కాబట్టి ఈయన మొత్తం నింపేసిన. అండ్ నెక్స్ట్ పాయింట్, ఈ పెద్ద వ్యాన్ ఉంది కదా, ఈ పెద్ద వ్యాన్ లో నుంచి ఒకటి వచ్చి ఇక్కడ మెక్వీన్ లో ఫ్యూయల్ కొడుతున్నాను చూసిండు. చూసి సాటర్డే రోజు అంటే నాట్ ఎల్లుండి, టుడే ఇస్ వెనస్డే. సో బేసిక్ గా సాటర్డే రోజు వాళ్ళ అల్లుడిది బర్త్డే ఉందంట. అండ్ హిస్ నెఫ్యూ ఇస్ 2 years old అంట. కార్స్ అంటే పిచ్చిష్టం అంట. అరే నువ్వు హాస్టల్ లోనే ఉంటావా, కార్ తీసుకొని వస్తావా, మా అల్లుడు చూస్తాడు, ఖుషి అయిపోతాడు, బర్త్డే కి గిఫ్ట్ లాగా చూపిద్దాం అనుకుంటుండే రియల్ లైఫ్ కార్ ని. డిజ్నీ వరల్డ్ కి అక్కడికి ఇక్కడికి పోయేది చాలా దూరం అయిపోతుంది అండ్ చాలా ఖర్చు అయిపోతుంది. హాస్టల్ లోనే ఉంటావు కదా, నీ కార్ చూపిస్తావా, ఓకేనా అని అడిగినుండే. అండ్ దానికి పే చేస్తా అన్నాడు. బర్త్డే సాటర్డే అంట. నంబర్ ఇచ్చిన, ఒకసారి స్కెడ్యూల్ చూసుకొని చెప్తా అని చెప్పిన. బట్ అఫ్ కోర్స్ పైసలు ఏమొద్దు. ఒక చిన్న బాబు బర్త్డే కి కార్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యిండు అంటే మంచిదే కదా, చూద్దాం. బట్ నైస్ లవ్లీ ఇంటరాక్షన్ బ్రో. ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ల ముందు యూఎస్ కి వచ్చిన. పెద్ద లోను, కొంచెం టెన్షన్, ఇంకా అన్సర్టెనిటీ. లైఫ్ లో ఏమైతుంది, ఎట్లయితది, అండ్ మనం ఇక్కడ బతకడానికి ఎంత ఖర్చు అవుతుంది ఏం పెద్దగా తెలియదు. అండ్ ఇప్పుడు ఆస్టిన్ టెక్సస్ లో ఉంటున్నా, అది కూడా డొమైన్ లాంటి మంచి హ్యాపెనింగ్ ఏరియాలు ఉంటున్నా. ప్రాబ్లీ వన్ ఆఫ్ ది నైసెస్ట్ ప్లేసెస్ ఇన్ ద సిటీ. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు నెలకి ఎంత ఖర్చు అవుతుందో చెప్తా. ఒక పేపర్, ఒక పెన్ను తీసుకొని లెక్కేద్దాం. స్టార్ట్ చేయడానికంటే ముందు కొంతమందికి నేను చెప్పేది ఎక్కక తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఈ వీడియో అసలు అఫ్ కోర్స్ ఫ్లెక్స్ చేయడానికి కాదు. అయినో ఈ వీడియో చేసే వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కొంతమంది జాబ్ అంటే చేస్తుండొచ్చు, అండ్ కొంతమంది ఇప్పుడు మాస్టర్స్ కి యూఎస్ కి వద్దామని ప్లాన్ చేస్తుండొచ్చు. సో మంచిగా ఒకసారి వీడియో చేస్తే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేస్ కి మూవ్ అయ్యి అక్కడ లైఫ్ స్టార్ట్ చేస్తే రియలిస్టిక్ గా, రీజనబుల్ గా నెలకి ఎంత ఖర్చు అవుతుందో తెలియాలని చెప్పేసి వీడియో. ఫస్ట్ సెక్షన్, రెంట్ ఇంకా ఫిక్స్డ్ ఖర్చులు. నేను ఇక్కడ ఆస్టిన్ లో డొమైన్ ఏరియాలు ఉంటా. 2 bed 2 bath అపార్ట్మెంట్ లో ఉంటున్నా. టోటల్ రూమ్ రెంట్ అరౌండ్ $2,100 ఏమో అవుతుంది. దాంట్లో నా షేర్ 50% కాబట్టి $1,050 పర్ మంత్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ బిల్లు అరౌండ్ $100 అంటే మన షేర్ $50. నెక్స్ట్ ఇంటర్నెట్ $70 పర్ మంత్ పడుతుంది అండ్ హాఫ్ చేస్తే మన షేర్ $35. నెక్స్ట్ గ్రోసరీస్ కి, వాటర్ కి అంతా కలిపి మన ఇంటికి ఒక $500 పర్ మంత్ అవుతుంది. అంటే మనకి $250 అవుతుంది. మనం మీల్ ప్రెప్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ $200-250 మనకి సరిపోతుంది. ఒకవేళ రోజు ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకుంటుంటే బిల్ వాసిపోతుంది. సో ఐ థింక్ మీల్ ప్రెప్ చేసుకోవడం హెల్దీనే కాదు, మనకు తెలియకుండా పైసలు కూడా మస్తు సేవ్ చేస్తుంది. సో ఎవ్రీ మంత్ 4 ఐటమ్లు షేరింగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం వచ్చాట మన ఫోన్ బిల్లు $55 పర్ మంత్. నెక్స్ట్ గా మనం మెక్వీన్ గాడు, మనం టెక్సస్ లో ఉంటాం కాబట్టి ఇక్కడ కార్ పెద్దగా ఆప్షనల్ కాదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంపారిటివ్లీ వేరే స్టేట్స్ అంత మంచిగా ఉండదు. న్యూయార్క్ లో, అట్లాంటా, అలా కాలిఫోర్నియాలో ఉన్నట్టు మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సబ్వేలు లేవు. ఆస్టిన్ ఉంటాం కాబట్టి కొంచెం తిరగాలంటే ఒక కార్ ఉండాల్సింది. అండ్ కార్ ది ఈఎంఐ నెలకి $530 పడుతుంది. అండ్ దానికి ఇన్సూరెన్స్ అరౌండ్ $114 పర్ మంత్ పడుతుంది. అండ్ పెట్రోల్ కి రేట్లు పెరిగినాయి కాబట్టి ఆ నెల కొంచెం అట్లా తిరిగినాము అంటే $100 దాకా పడుతుండొచ్చు. ఇగో ఇప్పటిదాకా ఒక ఫుల్ ట్యాంక్ కి 36 అయింది. ఒకవేళ ఏమంతా తిరగకపోతే అఫ్ కోర్స్ తక్కువ అవుతుంది, బట్ యావరేజ్ గా 100 వేసుకున్నాం. మనం మెక్వీన్ గాని పక్కన పెడితే నెక్స్ట్ ఐటమ్ లైఫ్ స్టైల్ స్పెండింగ్. ఇది కొంచెం డేంజర్ రమ్మా. లాస్ట్ ఒక 7-8 months నుంచి షాపింగ్ కొంచెం ఎక్కువ చేస్తున్నా. బట్టలు, షూస్, అవుట్ ఫిట్స్, వాచ్లు, ఇలా కొంచెం ఖర్చులు బాగానే అవుతున్నాయి. 1 year కంటే ముందు ఎక్కువ షాపింగ్ చేయకపోతుండే, అప్పుడు పెద్దగా ధ్యాస లేదు. ఎనీవేస్ ఇప్పుడు రఫ్ గా మనకి షాపింగ్ కి నెలకు అరౌండ్ $200 అవుతుంది. నెక్స్ట్ అమెజాన్ ఖర్చులు, ఇది మరీ డేంజర్ రమ్మా. ర్యాండమ్ గా మైండ్ కొనొస్తాయి, కొనాలి అని ఉంటది. ఒక 2-3 రోజులు ఆగేసి అది కొనేస్తా. కొన్నిసార్లు ఇమీడియట్ గా అప్పుడే అనుకున్న కపుల్ ఆఫ్ అవర్స్ లో కొనేస్తా. దాన్నే ఇంపల్స్ బయింగ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పీకర్ $150 అయింది అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్, మంచిగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎంత వాడతారా అంటే నాకు తెలియదు. ఇట్లా మనం అమెజాన్ నుంచి నెలకు ఒక $250 ఖర్చు పెడుతున్నాం. ఒకసారి లైట్లు ఆర్డర్ చేస్తా, ఒకసారి చెట్లు ఆర్డర్ చేస్తా, కొన్నిసార్లు పోస్టర్లు ఆర్డర్ చేస్తా, ఇట్లా పెన్ హోల్డర్లు ఆర్డర్ చేస్తా, ఇక ఏమేమో ర్యాండమ్ సామాన్లు ఆర్డర్ చేస్తూనే ఉంటా. నెక్స్ట్ కాఫీ, కొన్నిసార్లు అట్లా బయటికి పోయి ర్యాండమ్ గా కాఫీ తాగుతూ ఉంటా. దానికి పెద్దగా ఎక్కువ ఖర్చేం కాదు, ఎందుకంటే రోజు తాగం కాబట్టి. నెలకు ఒక 2-3 సార్లు పోతున్నాం అనుకో $30 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈటింగ్ అవుట్, మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకొని తినడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటా. బయటకు కూడా ఎక్కువ పోకుండా మీల్ ప్రెప్లు చేసుకోనికి ట్రై చేస్తూ ఉంటా. కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, కొన్నిసార్లు తక్కువ అవుతుంది. బట్ ఐడియల్ గా అండ్ యావరేజ్ గా నెలకు ఒక $30 వేసుకుంటున్నా. కొన్నిసార్లు 50, 60, 100 కూడా అవుతుంది, బట్ యావరేజ్ గా 30 వేస్తున్నా. ఎందుకంటే ఇప్పటి నుంచి 30 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూద్దాం. నెక్స్ట్ హెయిర్ కట్స్, గ్రూమింగ్, ఫేస్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్నిటికి కలిపి నెలకి రఫ్ ఒక $100 అవుతుంది. ఎస్, దీనికి కూడా $100 అవుతుంది. అండ్
నెక్స్ట్ ఐటమ్ సబ్స్క్రిప్షన్. సైలెంట్ గా మనకు తెలియకుండా ఎవ్రీ మంత్ పైసలు కట్ అయితేనే ఉంటుంది. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ChatGPT. మన చిట్టిగాని ప్రో మ్యాక్స్ చేయడానికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా $20 a month. నెక్స్ట్ అడోబీ సబ్స్క్రిప్షన్ ఉంది. ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వీటి కోసం అవుతుంది. నెక్స్ట్ ఫోన్ కేస్ లేకుండా వాడతాం. మ్యాక్ బుక్ కేస్ లేకుండానే వాడతాం. ఐప్యాడ్ ఆగమాగమే వాడతాం. ఎందుకంటే వైబ్ మంచిగా ఉంటుంది, ఆ బ్యూటీ కనిపిస్తుంది. అండ్ వీటి కోసం మనకి ఇన్సూరెన్స్ కావాలి కదా. సో యాపిల్ కేర్ సబ్స్క్రిప్షన్స్ అన్ని కలిపి ఒక $20 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మన ఫోన్ కింద పడిపోయి నా ఫోన్ లో నా దగ్గర 500 GB స్టోరేజ్ అంతా పోయింది, గుర్తుందా? నా ఫోటోలు నేను 3 నెలలు కూర్చొని రికార్డ్ చేసిన స్క్రిప్టులు, వ్లాగులు అన్ని పోయినాయి. ఇక అప్పుడు సిగ్గు తెచ్చుకొని ఐక్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా. అండ్ దానికి నెలకు $10 అవుతుంది. ఆల్సో గూగుల్ వన్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. గూగుల్ డ్రైవ్ కోసం దానికి కూడా ఒక $10 అవుతుంది. సో అది సబ్స్క్రిప్షన్ కథ అంటారు అనుకున్నావా? కాదు, ఇంకా ఉంది. నెట్ఫ్లిక్స్ కి $10, డిజ్నీ ప్లస్ కి $10, హులుకి $10, ప్రైమ్ వీడియోకి $10, ఇంకా నాకు తెలిసి ఏదో ఒకటి ర్యాండమ్ గా మిస్ అవుతున్నా కావచ్చు, దానికి కూడా ఒక $10 వేసుకున్నాం. విచిత్రం ఏంటంటే సగం సార్లు మనం ఇవన్నీ చూడం కూడా. ఎస్, హార్డ్ ట్రూత్. ఇప్పుడు ఆ వీక్ లోనో ఆ మంత్ లో ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తే అది మొత్తం నెట్ఫ్లిక్స్ లోనే చూస్తాం కానీ ప్రైమ్ వీడియో సడన్ గా ఓపెన్ చేసి చూడం కదా. బట్ ఏదో ఒక సిరీస్ లో ఏదో ఒక ఎపిసోడ్ చూడాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్స్. దానికోసం మనకు ప్రైమ్ వీడియో కావాలి. సో అది తీసుకోవాలి. కుచ్ పాతా హై కుచ్ కోతా హై. నెక్స్ట్ మన బడ్జెట్ ని పెంచడానికి కొన్ని సైలెంట్ కిల్లర్లు కూడా ఉన్నాయి. స్టార్టింగ్ విత్ ఊబర్ ఈట్స్. నెలకి యావరేజ్ గా ఒక 2 సార్లు ఆర్డర్ పెట్టుకుంటాం అనుకుందాం, $40 అవుతుంది. నెక్స్ట్ ర్యాండమ్ మిసిలీనియస్ ఖర్చులకు ఒక $100 వేసుకుంటున్నా. లైక్ సడన్ గా బయటికి పోయి మన బొమ్మలు కొనుడు, ఆర్ మేబీ డాలర్ ట్రీకి పోయి మొన్న కొన్నట్టు జార్లు కొనుడు, ప్లేట్స్, ఇంకా వేరే ఏమైనా కొంటనే ఉంటాం కదా, అవన్నీ కలిపి ఒక 100 వేసుకుందాం. నెక్స్ట్ కొన్ని సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. అది ఎప్పుడు సబ్స్క్రైబ్ అయినా కూడా మనకు తెలియదు. కొన్ని AI ప్లాట్ఫామ్స్ కోసము, కొన్ని డిజైన్ ప్లాట్ఫామ్స్ కోసము ఎట్లుంటుందో ట్రై చేద్దామని చెప్పేసి కార్డు పెట్టేస్తా. కొన్ని సార్లు క్యాన్సిల్ చేయడం మర్చిపోతే అక్కడ నుంచి పైసలు కట్ అవుతాయి. ఇట్లాంటి మిసిలీనియస్ సబ్స్క్రిప్షన్ల కోసం కొంచెం $50 వేసుకుందాం. అండ్ మన పైసలన్నీ పోయేవి ఏదో పెద్ద పర్చేస్ తోని కాదు, ఇట్లాంటి చిన్న పర్చేస్లతోని మొత్తం ఆగమైపోతుంది. ఎనీవేస్, నెక్స్ట్ ట్రావెల్ ఫండ్. ఈ మధ్య మనం బాగానే తిరుగుతున్నాం. US లో ఎప్పటి వరకు అయితే ఉంటానో అప్పటి వరకు US లో నా 50 స్టేట్లు కవర్ చేయగలిగితే సెట్ ఉంటది కదా అని చెప్పి ఈ మధ్య బాగా తిరుగుడు స్టార్ట్ చేసిన. అండ్ ఐమ్ ఎంజాయింగ్ ఇట్ టు బి ఆనెస్ట్. కొత్త ప్లేసెస్, కొత్త ల్యాండ్స్కేప్స్, మొత్తం కొత్త సిటీలు, ఎన్వైరన్మెంట్, కొత్త జనాలు. ఇట్స్ ఫన్ అండ్ కాస్ట్లీ. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూసుకుంటే నెలకు యావరేజ్ ఒక ట్రిప్ పోతున్నాం కాబట్టి ఒక $500 కనీసం అయింది. సో లెట్స్ డూ $500 పర్ ట్రిప్. అండ్ ఆనెస్ట్లీ ట్రావెల్ కోసం 500 ఖర్చు పెట్టినా కానీ నాకు పెద్దగా రిగ్రెట్ లేదు. ఐ లవ్ ఇట్. సో అది కథ. ఇప్పుడు అన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఆస్టిన్ లో మనకు అవుతున్న రియల్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే అరౌండ్ $3,700 పర్ మంత్ అవుతుంది. అండ్ ఆనెస్ట్లీ ఇప్పుడు ఇదంతా రాసుకొని చూస్తూ ఉంటే నాకు కూడా లైట్ గా షాక్ కొడుతుంది. ఎందుకంటే కొంచెం లైఫ్ ని రివైండ్ చేసుకొని చూస్తే ఒక $100 పెట్టుకొని బిర్యానీ రైస్ కొనడానికి కూడా 10 సార్లు ఆలోచన చేస్తుండే. బట్ ఇప్పుడు అట్ పాయింట్ టు లివ్ కంఫర్టబ్లీ. లోన్ కట్టుడు అయిపోయింది. సో ఇక నా ఖర్చులు నేను పెట్టుకుంటున్నా, మిగిలిన పైసలను ఇంటికి పంపిస్తా. సో ఇప్పుడు ఇంత ఖర్చు అవుతున్నా కానీ నాకు పెద్ద టెన్షన్ ఏం లేదు. ఎప్పుడన్నా గోల్ ఇదే కదా, కష్టపడదాం, సంపాదిద్దాం, ఖర్చు పెడదాం, హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి హ్యాపీగా ఉంటే సరిపోతుంది కదరా, కష్టపడడం ఎందుకు, పైసలు సంపాదించడం ఖర్చు పెట్టడం ఎందుకు అంటే కష్టపడి సంపాదించి ఖర్చు పెడితే దాని నుంచి హ్యాపీనెస్ క్రేజీ ఉంటుంది కాబట్టి. సో అది ఆ కథ. బట్ ఐ థింక్ ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్ లో ఖర్చులు ఇంకా బాగా పెరుగుతాయి కావచ్చు. నాకు గట్టి కొడుతుంది, చూద్దాం ఏమవుతుందో. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బై.